దేవ్జీతో పాటు 50 మందిని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో మావోయిస్టులు ఒక లేఖ కూడా విడుదల చేశారు. మారేడుమిల్లిలో జరిగింది ఎన్కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు మరో 12 మందిని పట్టుకుని హింసించి పోలీసులు హత్య చేశారని లేఖలో ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్గఢ్ బంద్ కు పిలుపునిచ్చారు. జల్ జంగిల్ జమీన్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో బెదిరించి అణిచివేస్తున్నారని ఆరోపించారు. పెట్రోలింగ్ పేరుతో గ్రామాలపై దాడులు, మహిళలపై దౌర్జన్యాలు, ప్రజలను కొట్టడం, ఆస్తులను దోచుకోవడం, నష్టం కలిగించడం, బూటకం ఎన్కౌంటర్లలో చంపడం పోలీస్ దళాలకు సర్వసాధారణమైపోయాయని, ఇటువంటి మారణ హోమాలను ఆపడానికి ముందుకు సాగాలని ప్రగతిశీల శక్తులు, మానవ హక్కుల సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రజాస్వామ్య మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరలక్ష్మి, మనం చూడొచ్చు మావోయిస్టు సంబంధించిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ ఒక లేఖ విడుదల చేశాడు. ఈ లేఖ సారాంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో జరిగినటువంటి 18, 19వ తారీఖు జరిగినటువంటి 2 ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు. ఆ కీలక నేతలు చనిపోవడానికి ప్రధానంగా 13 మంది ఉంటే దాంట్లో టెక్ శంకర్తో పాటు మరో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఇట్మా కూడా చనిపోయాడు. అయితే ఇట్మాతో పాటు ఇట్మా భార్య కూడా చనిపోయారు. అయితే వీళ్ళని పట్టుకొని కాల్చి చంపారు, బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేశారు. దాంతో పాటు మావోయిస్టు ప్రజెంట్ గా ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ఏదైతే తిరుపతి అలియాస్ దేవోజీ పోలీస్ అదుపులోనే ఉన్నారని చెప్పి ఒక సంచలన లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే మావోయిస్టు ఇప్పుడు కేంద్ర కమిటీ కీలక నేత అయినా కేంద్ర కమిటీ కార్యదర్శి వహిస్తున్నాడు. ఈయనను ముందుగానే పోలీసులు పట్టుకున్నారు. ఆ ఎన్కౌంటర్ తర్వాత దేవోజీతో పాటు మరొక 50 మందిని మావోయిస్టు వివిధ చోట్ల అరెస్టులు చేశారు. వాళ్ళు పోలీస్ అదుపులోనే పెట్టుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళని అరెస్టు చూపెట్టలేదు. ప్రస్తుతానికి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా పోలీస్ అదుపులోనే ఉన్నారని చెప్పేసి కూడా ఈ లేఖ అయితే విడుదలైన పరిస్థితి. కాబట్టి దండకారణ్య స్పెషల్ జోన్ల అధికార ప్రతినిధి వికల్ పేరుతో కూడా లేఖ విడుదలైంది. ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు సంబంధించిన కొంతమంది ఏవైతే పౌరక నేతలు వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. దేవోజీ కూడా పోలీస్ అదుపులో ఉన్నాడు దేవోజీ అని చెప్పేసి కూడా చెప్పారు. కోర్టుకి వీళ్ళు పోలీసులు మా దగ్గర లేరని చెప్పారు. అయితే ఇప్పుడు మావోయిస్టు కూడా లేఖ విడుదల చేసింది. దేవోజీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆచూకలేదు. పోలీస్ అదుపులోనే దేవోజీ ఉన్నాడు. దేవోజీతో పాటు మరొక 50 మంది మావోయిస్టులు కూడా పోలీస్ అదుపులోనే ఉన్నారని చెప్పేసి కూడా ఈ లేఖ విడుదలైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏ సమాధానం చెప్తారనేది కూడా ఒక ఉత్కట ఉంది. ఎందుకంటే పోలీసులు మొదటి నుంచి మా అదుపులో లేరని చెప్తున్నారు, కానీ మావోయిస్టులు అయితే క్లియర్ కట్ గా చెప్పేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పోలీస్ అదుపులోనే ఉన్నాడు, ఆయనతో పాటు మరో 50 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళు లేఖలు అయితే విడుదల చేశారు. ఇదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్లు, అంటే ఈ మధ్యకాలంలో జరిగినట్టు బూటకపు ఎన్కౌంటర్లు కానీ, దేవోజీని అదుపులో తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా దండకారణ్యం కానీ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తిగా అక్కడ ఆదివాసులను అణచివేయడం కోసం, అక్కడ సంపదను దోసుకపోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్లు చేయడమే కాకుండా మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయడం కోసం అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎవరు కనపడితే వాళ్ళని అదుపులో తీసుకోవడం, ఎవరు కనపడితే వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తున్నారని చెప్పేసి కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అయితే ఒక లేఖ విడుదల చేసినట్టు, వికల్ ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి. కాబట్టి ఈ లేఖ మీద ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఇంతకాలం కూడా అంటే 18, 19వ తారీఖు జరిగినట్టు 2 ఎన్కౌంటర్లో అప్పుడు కీలక నేతలు చనిపోయారు. అప్పటి నుంచి దేవోజీ మిస్ అయ్యాడని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30వ తారీఖున బంద్ ప్రకటిస్తూ, అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మావోయిస్టు దేవోజీ పోలీసు అదుపులు ఉన్నాడో ఆయనతో పాటు మరో 50 మంది ఉన్నారు. వీళ్ళు వెంటనే బేషరతుగా కోర్టుకు కూడా అప్పచెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళ లేఖలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి. కాబట్టి ఏదైనా పూర్తిగా కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పోలీసుల అదుపులో ఉన్నట్టుగా క్లియర్ కట్ గా అయితే మావోయిస్టులు ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ కోర్టు కూడా హాజరుపరచాలి, వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ లేఖలతో పేర్కొన్నట్టు పరిస్థితి. కాబట్టి బూటకపు ఎన్కౌంటర్లు జరిగినట్టు 18, 19 జరిగినట్టు బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న కూడా బంద్ పాటించాలని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే పేర్కొన్నారు. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.